ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభ శుక్రవారాన ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా సాధారణ మానవ రూపాన్ని ధరించాడు అన్నట్లుగా మనం గమనించాలి. 2000 సంవత్సరాల క్రితం ఆనాడు రోమీలు శుక్రవారం దినాన్న యేసుక్రీస్తు వారికి సిలువ వేయడం చూస్తూ ఉన్నాం. అందుకే ఆనాడు గుడ్ ఫ్రైడేని క్రైస్తవులందరూ సంతాప దినంగా పాటిస్తూ ఉన్నాం. సిలువలో పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు మరణించాడు కాబట్టే మనందరం బ్యాడ్ ఫ్రైడే అనాలి. అసలు యేసుక్రీస్తు వారు మరణించారు కాబట్టే బ్లాక్ డే అనాలి. కానీ అప్పుడు ఆనాడు అపోస్తలులు అందరట గాడ్ ఫ్రైడే అనేవారట. ఆ గాడ్ ఫ్రైడే అనేది మెల్లమెల్లగా అది ఎట్లా మారిందంటే గుడ్ ఫ్రైడేగా మారింది. ఈ లోకంలో ఎక్కువ ఆరాధించే దైవం ఏదైనా ఉంది అంటే యేసుక్రీస్తు వారనే చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ముఖ్యంగా 3.5 సంవత్సరాలు సేవా జీవితాన్ని కొనసాగించారు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఏం చెప్పాడో అదే చేశారు, ఏది చేశాడో అదే చెప్పడం జరిగింది. అయితే ఒక విషయం నేను చెప్తాను. మంచికి మంచి చేయడం అనేది మానవత్వం అయితే చెడుకి మంచి చేయటం దైవత్వం. ఆ రోజు యేసుక్రీస్తు చెడుకి మంచి చేయటం మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనిషిలో ఉన్న పాపాన్ని ద్వేషించి పాపిని ప్రేమించేవాడుగా యేసుక్రీస్తు వారు కనబడతా ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎంతో బాధ్యత, భారం కలిగి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం ప్రత్యేకంగా గమనించాలి. సిలువలో ఎందుకు మరణించాడంటే మనందరినీ బతికించాలని. యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు అంత ఘోరంగా మరణించాడు అని అంటే యేసుక్రీస్తు వారు మనల్ని అందరినీ నిత్య నరకం నుండి కాపాడాలని. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన సిలువ వేసుకున్నారు, ఆయన ఎందుకు తన యవన జీవితాన్ని 33.5 సంవత్సరాల జీవితాన్ని ఎందుకు సమర్పించుకొని ఆ ఘోరమైన కలవర గిరిలో భూమికి ఆకాశానికి ఏలబడుతూ ఎందుకు మరణించాడు అంటే మునుపు దూరస్తులైన మనల్ని ఇప్పుడు యేసుక్రీస్తు నందు దేవునికి సమీపస్తులుగా ఉన్నాము. నిజంగా ఆనాడు ఐగుప్తులు బానిసలో ఇశ్రాయేలు ప్రజలందరూ 430 సంవత్సరాలు జీవించినప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో రాజు చేతుల కింద బానిసలుగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు మోసేని ఏర్పరచుకొని ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిచి అక్కడికి ఆరాధించడానికి ఆయన్ని వాళ్ళందరినీ తీసుకొని రావడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత మేలులు పొందుకొని, దేవుని చేత ఉపకారములు పొందుకొని నీతి లేని వారిగా జీవించారట. అందుకే అపొస్తలుడైన పౌలు రోమాపత్రికలో 3వ అధ్యాయం 11-12 వచనాలు రాస్తా ఉన్నాడు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించేవాడు లేడు. ముఖ్యంగా దేవుణ్ణి వెతికేవాడు కూడా లేడు. అందరూ తోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైతే మేలు చేయవాడును లేడు, ఒక్కడును లేడట. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అన్ని మేలులు చేస్తూ ఉంటే మోసే ద్వారా నీళ్ళు లేవంటే బండని నీరునిచ్చి, ఆహారం తినడానికి లేదంటే ఆకాశం మన్నాన్ని కురిపించి, అరణ్యంలో చెప్పులు అరగక బట్టలు మాయక ఇశ్రాయేలు ప్రజల్ని పెంచి పోషిస్తూ ఉంటే, నడిపిస్తూ ఉంటే వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. న్యాయం లేనివారుగా, మంచి లేనివారుగా, పద్ధతి లేకున్నా, ఎవరికి భయపడకన్నా, భయభక్తులు లేకన్నా, దేవునికి సేవకుడికి లోబడకన్నా, వాళ్ళకి నచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడే స్వయంగా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళ పాపాలు అన్నీ ఇక్కడ సమర్పించుకోవాలా,
వాళ్ళు బలుల అర్పణలన్నీ ఈ ఆవరణం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఇక్కడ ఒక సిస్టమ్ ఏర్పాటు చేయాలా, యాజకులు, ప్రధాన యాజకులు, లేవీలు ఉండాలని మోసే ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ లోకం ఎలాగుందంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను మనం గ్రహించలేకుండా జీవిస్తూ ఉన్నాం. నిజంగా ఆనాడు ప్రత్యక్ష గుడారాలని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు లోబడిన ప్రజలుగా జీవిస్తూ ఉన్నారు. దేవుడి సేవకుడన్నా భయం లేదు, దేవుడంటే భయం లేని వారుగా జీవిస్తూ ఉన్నారు. అందుకే ప్రత్యక్ష గుడారాల్లో నేనున్నాను, మీరు బలి అర్పణలు అర్పించాలి, నాకు ఆరాధన చేయాలని దేవుడు నిశ్చయించుకున్నాడు. ఆ తర్వాత సునగోగులు, ఆ తర్వాత మందిరాలు. ఇప్పుడైతే మన హృదయాన్నే ఆలయంగా ఎంచుకొని మన హృదయంలో ఆయన జీవించడానికి, మన హృదయంలో ఆయన ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఆనాడు వేదాలు ఏమేమి ఘోషిస్తూ ఉన్నాయి, చరిత్ర ఏం చెప్తా ఉంది, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముత్యరమ అమృతంగమయ అని. ఏంటి తన అర్థం? అసత్యము నుండి సత్యములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణం నుండి జీవంలోనికి నన్ను నడిపించేది ఎవరయ్యా అని వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. చరిత్రకారులు అందరూ అయ్యో అయ్యో ఎక్కడ ఎక్కడ ఎక్కడని వెతుకుతూ ఉన్నారు. అలాంటి సమయంలోనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేసి సాధారణ మానవ రూపాన్ని సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా ఆయన ఈ లోకానికి రావటం జరిగింది. ఆయన రావడమే కాదు, ఆ యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడో, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో, నీకోసం నా కోసం ఆయన చావడానికి పుట్టాడు, ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో సుఖభోగాలు అనిపించాలని, ఇక్కడేమో రాజ్యాన్ని స్థాపించాలనో, ఇక్కడ మతాన్ని స్థాపించాలనో ఈ లోకానికి ఆయన రాలే. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనల్ని నిత్య నరకం నుండి తప్పించడానికి, మన పాపాల నుండి విమోచించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడినని ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఆ ఘోర కలవరగిరిలో నీకోసం నా కోసం సిలువని ధరించుకొని రక్తం చిందిస్తూ ఉన్నాడు. చివరి రక్తం కారేంత వరకు నీకోసం నా కోసం మనం అపరాధంలో చచ్చిపోకూడదని, మనం పాపంలో చచ్చిపోకూడదని, మనం ఈ లోక శాపంలో చచ్చిపోకూడదని ఆయన చివరి రక్తం బిందు కారేంత వరకు ఓర్పు సహనం కలిగి నీకోసం నా కోసం తన యవ్వన జీవితాన్ని, తన సుఖభోగాన్ని విడిచిపెట్టి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించుకోగలడు. అనేక దూతల చేత ఆయన అర్హుడుగా యోగ్యుడిగా ఆరాధించుకోగలడు. కానీ ఈ లోక పాపాన్ని విమోచించాలని మానవ జాతి అంతా పాపంలో నశించిపోయి అంధకారంలో ఉన్నాయి, నరకానికి యోగ్యులుగా మారిపోతూ ఉన్నారని, వీళ్ళందరూ విమోచించాలని, వీళ్ళందరిని తప్పించాలని, ఆయన ఎలాగని వీళ్ళందరినీ పరిశుద్ధంగా మార్చాలని ఆ ఘోర గలవరి గిరిలో ప్రాణం పెట్టడానికి ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. ఆయన రక్తం చిందించకపోతే ఈరోజు మనం పరిశుద్ధులుగా మారేవారం కాదు. ఆయన రక్తం చిందించకపోతే మనం ఈరోజు రక్షింపబడేవారం కాదు. ఆయన శిలువలో రక్తం కార్చకపోతే మనకు విమోచన లేదు. యేసుక్రీస్తు వారు ఆయన శిలువే మనకి విలువ తెచ్చిపెట్టింది. మనం ఈరోజు పరిశుద్ధంగా ఉన్నామంటే, మన హృదయమే ఒక దేవాలయంగా మారిందంటే కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు వారు మాత్రమే. నిజంగా మనం దేవునికి మునుపు దూరస్తులుగా ఉన్నాము. యేసుక్రీస్తు రక్తం చిందించడం వలన, యేసుక్రీస్తు వలన దేవునికి సమీపంగా అయ్యాము. కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మనల్ని విలువగా మార్చింది. అందుకే యేసుక్రీస్తు మరణించడానికి కారణం ఏంటంటే మనందరం బతకాలని. యేసుక్రీస్తు వారు ఎందుకు శిలువలో రక్తం కార్చారంటే నిత్య నరకం నుండి మనం తప్పింపబడాలని, మనందరం బతకాలని, మనందరం పరిశుద్ధంగా జీవించాలని, ఆయనకి నిజంగా ఆయన సన్నిధిలో ఆయనతో పరలోక రాజ్యంలో ఉండాలని ఆయన ఆలోచన చేశాడు, ఆయన తలంచాడు. అందుకే శిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనంగా ఉందండి.
సిలువను గురించిన వార్త, సిలువను గురించిన సువార్త రక్షింపబడిన మనకి, విశ్వాసులైన మనకి, సేవకులైన మనకి ఎంత గొప్ప శక్తి కలిగి ఉందో మనకు తెలుసా? ఇది గొప్ప దేవుని శక్తి కలిగి ఉంది. ఇది దైవ శక్తి. ఇది మామూలు శక్తి కాదు. ఆనాడు పెద్దలు అంటూ ఉన్నారు కదా, కుమారుడు అంటే పున్నమ నరకము నుండే తప్పించేవాడు. అందుకే ఈ లోకాన్ని పున్నమ నరకం నుండి తప్పించేవాడు ఎవరు అని చరిత్రకారులు ఆనాడు వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి. కుమారుడు అంటే మన వంశంలోనూ, మన సంతానంలోనూ, మన కుటుంబంలోనూ కుమారుడు పుట్టడం వలన మనల్ని పున్నమ నరకం నుండి తప్పించేవాడు కాదు. మన సంతానంలో పుట్టినవారైతే, మన వంశంలో పుట్టినవారైతే ఆడు మన పుత్రుడే, కానీ ఆడు మన తలకోరు పెట్టడానికి తప్ప ఇంక దేనికి పనికిరాడు. కానీ ఈ లోకానికి పుట్టిన కుమారుడు ఉన్నాడే, దేవుని కుమారుడైన ఒక కుమారుడు ఉన్నాడే, ఆయన మన పున్నమ నరకము నుండి, మన నిత్య నరకము నుండి విమోచించడానికి, విడిపించడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. అందుకే గుడ్ ఫ్రైడే. సిలువను గురించిన సువార్త రక్షింపబడిన విశ్వాసులకి, సేవకులకి, మిషనరీలకి ఇది దేవుని శక్తి అయి ఉన్నది. అందుకే చాలామంది బతికితే క్రీస్తు చావైతే లాభమని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతూ ఉన్నారు, తీర్మానం తీసుకుంటూ ఉన్నారు. బతికితే క్రీస్తు చావైతే లాభమని. ఎందుకో తెలుసా? దేవుని శక్తి అయి ఉన్నది. రోషం కలిగి శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఈ దేవుడు రక్షించకపోయినా, మమ్మల్ని కాపాడకపోయినా, మమ్మల్ని విమోచించకపోయినా ఆయన మాత్రం మా దేవుడు, మా సజీవుడు ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ వార్త, ఆ సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి విమోచిస్తూ ఉంది. యేసున్న రక్తము, యేసు సిలువలో కాచిన రక్తం అట ప్రతి పాపము నుండి, ప్రతి అపరాధం నుండి, ప్రతి శాపము నుండి మనల్ని అందరినీ పవిత్రులుగా చేస్తూ ఉంది. అది మనం గమనించాలి. ఈరోజు ఈ శుభ శుక్రవారం మన అందరం గమనించుకోవాలా. యేసుక్రీస్తు వారు మనం అందరం పాపులమని తెలుసు కూడా, మనందరము ఆయన శత్రువులని తెలుసు కూడా, మనం బలహీనులు అని తెలుసు కూడా, చేయొద్దని పనిని చేస్తామని తెలుసు కూడా, మనం ఎంత పరిశుద్ధులుగా మార్చాలని దేవుడు చూసినా మనం ఇంకా పాపులుగానే ఉంటా ఉన్నాము. మనం దేవునికి విధేయత చూపించేవారుగా లేము, పాపులుగా ఉంటా ఉన్నాము. అయినా ఆయన తెలుసు మనం యోగ్యులం కాదని తెలుసు, మనం అర్హులం కాదని తెలుసు, మనం పాపులమని తెలుసు కూడా ఆయన నిజంగా మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. మీరందరూ యోగ్యులేమో కానీ, మీరందరూ అర్హులేమో కానీ నేను మాత్రం అయోగ్యునంటే. నేను నిజంగా ఘోర పాపిని, నేను నిజంగా అపరాధం కలిగిన వాడిని, నేను నిజంగా శాపం కలిగిన వాడిని. నిజంగా యేసుక్రీస్తు రక్తం నాకు కావాలా, సిలువలో చూపిన ప్రేమ నాకు కావాలా, సిలువలో చూపిన త్యాగం నాకు కావాలా. నేను నా జీవితంలో నేను విమోచింపబడాలి అంటే, నా పాపాన్ని పవిత్రంగా మార్చుకోవాలంటే యేసు రక్తం నాకెంతో కావాలా, నాకెంతో అవసరమై ఉన్నది. ఇంత గొప్ప రక్షణను నేను ఎట్లా నిర్లక్ష్యం చేసిద్దును? అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, అయ్యో నేను ఎంత అభాగ్యుడినే, ఎంత గొప్ప రక్షణని నేను ఎట్లా నిర్లక్ష్యం చేసేదినో, సిలువను గురించిన సువార్తని, సిలువను గురించిన వార్తని నేను ఎట్లా నిర్లక్ష్యం చేసేదినో, అయ్యి బాబోయ్. ఈరోజు మనం గమనిస్తూ ఉన్నామా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నట్లుగా మనం నీతిమంతులం కాదు, మనం అన్యాయస్తులమే. మన జీవితంలో మంచి లేని వారుగా ఉన్నాము, పద్ధతి లేకుండా జీవిస్తూ ఉన్నాం, అన్యాయం చేసేవారుగా జీవిస్తూ ఉన్నాం, ఎవడికి లోబడిన వారిగా ఉన్నాము, ఎవడికి మేలు చేసేవాడుగా లేము, దేవుడిని వెతికేవారుగా లేము, దేవుడంటే భయము భక్తి కలిగి జీవించేవారుగా లేము. అలాంటి జీవితం జీవిస్తూ ఉన్న మనల్లో మేలు చేసేవారుగా లేము, కీడు చేసేవారుగా ఉన్నాం, కీడు తలంచేవారుగా ఉన్నాం, అన్యాయం చేసేవారుగా ఉన్నాం, ఈ లోకంలో కుట్రలు చేసేవారుగా ఉన్నాం.
ఏ భేదం లేదు. అందరూ పాపం చేసిన వారమే. దేవుడు చూపిన కృపని, దేవుడు చూపిన మహిమను పొందలేకపోయిన వారిగా ఉంటా ఉన్నాం. దేవుడు చూపించే మార్గంలో నడవలేకపోతా ఉన్నాం. దేవుడు వెలిగించే వెలుగుని పొందుకోలేకపోతా ఉన్నాం. అలాంటి వారిని, అలాంటి బలహీనలైన మనల్ని, అలాంటి పాపం గల మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతో మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆయన శిలువలో రక్తం చిందించాడంటే కారణం ఏంటంటే మనం నిత్య నరకంలోనికి వెళ్ళిపోకుండా విమోచించాలని, మనల్ని తప్పించాలని, నరకాన్ని ఖాళీ చేసి పరలోకంలో నింపాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే ఈ లోకంలోని ధనవంతుడట తన ఆస్తిని అంతస్తుని చూసట విర్రవీగుతూ ఉన్నాడు. నా ప్రాణమా సుఖించు, తినుము, తాగుము, సంతోషించా, తనలో తను అనుకుంటా ఉన్నాడు. తనలో తను తన ఆస్తిని చూసి, తన బలాన్ని చూసి, తన విద్యను చూసి, తన జ్ఞానాన్ని చూసి ఈ లోకంలో విర్రవీగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడిగితే, ఈ రాత్రే నీ ప్రాణాన్ని తీసుకుంటే నీ ఆస్తులు, నీ అంతస్తులు, నీ జ్ఞానం ఏమగునో నువ్వు నరకానికే పోతావు, కానీ నా రాజ్యంలో రావేమో, ఒకసారి ఆలోచించు అన్నప్పుడు నిజంగా నిజమే కదా. వేదాలు అందుకే ఘోషిస్తూ ఉన్నాయి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, ముత్యారమ అమృతంగమయ అనే ఎందుకు వేదాలు ఘోషిస్తూ ఉన్నాయి? అసత్యం నుండి సత్యంలో నడిపించేది ఎవరయ్యా? చీకటి నుండి వెలుగులోనికి నడిపించేది ఎవరయ్యో? మరణం నుండి జీవంలోనికి నడిపించేది ఎవరు 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 అని వేదాల్లోనూ చరిత్రలోనూ వీళ్ళందరూ వెతుకుతూ ఉన్నారు, ఎక్కడ దొరుకుతుంది అని. కానీ యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదట. యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు, ఆయన నా కోసం ఆ శిలువలో ఘోర రక్తం చిందించాడని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావు, నా పాపముల నిమిత్తం, నా అపరాధముల నిమిత్తం, నా శాపముల నిమిత్తం ఆయన తన యవన జీవితాన్ని సమర్పించుకున్నాడు, ఆయన యవన రక్తాన్ని త్యాగం చేశాడు, ఆయన నా పాపముల నిమిత్తం ఆయన రక్తం చిందించాడని నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో అనుకుంటావో, నిజంగా నీ జీవితంలో నీ దేవుడిగా ఆయన ఉండడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కయప అంటా ఉన్నాడు, ఒక మనుషుడు ప్రజల కోసం చనిపోవుట ప్రయోజనమని యూదులతో చెప్తా ఉన్నాడట. యూదులు ఆలకించట్లే, యూదులు లోబడట్లే, వాళ్ళకి నచ్చినట్లే, వాళ్ళు తలంపులు వచ్చినట్లుగా వాళ్ళకు వచ్చిన ఆలోచనలతోనే వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారే తప్ప దేవుడు భక్తిని ఎంత సులువు చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు బలులు అర్పించేమన్నాడు, ఒకప్పుడు అర్పణలు అర్పించు అని చెప్పిన దేవుడు ఇప్పుడు అంటా ఉన్నాడు, ఏ బలులు అర్పణలు నాకు వద్దుగానే మీ పాపముల నిమిత్తం అనేక మార్లు బలిలు అర్పించట కంటే ఒకే మారు బలి అర్పణగా నా జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నాను, ఇక నుండి మీరు నా యందు విశ్వాసం ఉంచితే చాలు. ఈరోజు మనందరం త్రోవ తప్పిన వారమే, మనందరం దేవునికి వ్యతిరేకులమే, పాపులమే మనము జీవిస్తూ ఉన్న సమయంలో నిజంగా మంచికి మంచి చేయడం అనేది మానవ ధర్మమే. కానీ చెడుకు మంచి చేయడం ఉన్నదే అది యేసుక్రీస్తులోని మనం గమనించగలము. నిజంగా ఈరోజు మనం గమనించుకోవాలా. అందుకే యేసుక్రీస్తు మరణం అనేది బ్యాడ్ ఫ్రైడే కాదు, బ్లాక్ ఫ్రైడే కాదు. యేసుక్రీస్తు మరణం అనేది అందరికీ ఈరోజు గుడ్ ఫ్రైడే. ఎందుకంటే దాని మర్మం ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళందరికీ కూడా గుడ్ ఫ్రైడే. సిలువను గురించిన సువార్త, సిలువను గురించిన వార్త నిజంగా నశించిన వారికి వెర్రితనమే, గుడ్డితనమే, అంధకారమే. కానీ సిలువను గురించిన సువార్త అనేది రక్షింపబడుతున్న మనకి దేవుని శక్తి అయి ఉన్నది, దేవుని రాజ్యమై ఉన్నది, పరలోక రాజ్యమై ఉన్నదని మనం గమనించుకోవాలా. వన్ క్రాస్ చేంజ్ ఎవ్రీథింగ్, జీసస్ సాక్రిఫైస్ ఈజ్ చేంజ్ వరల్డ్ అన్నాడు ఒక ఆయన.
నిజంగా ఆత్మలు రక్షించడానికి, నిత్య నరకం నుండి మనలందరినీ విడిపించడానికే సిలువలో ఉన్న గొప్ప రహస్యాన్ని మనం గమనించుకోవాలా. ఆనాడు యేసుక్రీస్తు రక్తమే ఈ లోకానికి, లేకపోతే క్రైస్తవ్యానికి ఒక విత్తనమయ్యింది. యేసుక్రీస్తు హతసాక్షి అవడం వల్లనే సంఘానికి పునాది అయింది. పరలోక రాజ్యానికి ఒక తొలిమట్టి అయింది. ఒక హతసాక్షి రక్తం ఏమైందట, సంఘానికి పునాది వంటిది అని అన్నాడు ఒక ఆయన. యేసుక్రీస్తు ప్రేమ ఎలా చూడగలం? సిలువలో కార్చిన రక్తం ద్వారా మనల్ని ఎంతగా కోరుకుంటూ ఉన్నాడో, ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో మనం గమనించగలం. మన నోటి మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా, మన తలంపుల ద్వారా మనం చేసిన పాపములన్నీ నిమిత్తము నిజంగా ఆయన కలవగిరిలో చేసిన త్యాగమే మనము ఈరోజు పవిత్రులుగా మారడానికి అవకాశం వచ్చింది. అందుకే ఈరోజు నిన్ను పరలోకం చేర్చాలంటే నీ ధనము కాదు, నీ ఆస్తి కాదు, నీ అంతస్తులు కాదు, కేవలం సిలువ రక్తము. యేసు రక్తము ప్రతి పాపము నుండి విమోచించును. నేడే రక్షణ దినము. యేసయ్యని చేరడానికి ఈరోజే గొప్ప అవకాశము. దేవుని యొద్దకు చేరడానికి మనకి పాపము అడ్డంగా ఉంది. ఆ పాపాన్ని విరగొట్టుకోవాలంటే, మనలో ఉన్న అపరాధాన్ని తొలగించుకోవాలంటే, మన శాపాలన్నీ పోవాలంటే యేసుక్రీస్తు రక్తం అనేది మనలోనే ఉండాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడని, ఆయన మన కోసం ఆయన సిలువలో త్యాగం చేశాడని నువ్వు గమనించినట్లయితే, విశ్వసించినట్లయితే నిజంగా నీ జీవితం రక్షింపబడుతూ ఉంది. ఎవరయ్యా నీ కోసం ప్రాణం పెట్టేది? నిన్నెవరయ్యా అంతగా ప్రేమించేవారు? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారో ఒకరు చూపించో. నీ కోసం ప్రాణం పెట్టేంతగా ఈ లోకంలో ఎవరైనా ఉన్నారేమో, కానీ నా కోసం నన్ను ఇంతగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. నా కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించేవారు ఈ లోకంలో ఎవరు లేరు. ఎందుకంటే నేను ఘోర పాపిని, నేను అపరాధం చేసిన వాడిని, నీ తల్లి గర్భంలో నిండే పాపంలో పుట్టిన వాడిని, పాపంలో పెరిగాను, పాపంలోనూ జీవించాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నా కోసం ఈ లోకానికి వచ్చాడని, యేసుక్రీస్తు వారు నా కోసం ప్రాణం పెట్టాడని, ఆయన మరణించి మృత్యుంజయుడిగా రెండో రాకడగా ఆయన రాబోతూ ఉన్నాడని, పునరుద్ధానుడిగా ఆయన తిరిగి లేచాడని నేను ఎప్పుడైతే నా హృదయంలో తలంచానో, యేసయ్య ఈ లోకానికి దేవుడనే, నా దేవుడనే, నా రక్షకుడనే నా హృదయంలో నేను అంగీకరించానో, అప్పుడే నేను రక్షింపబడ్డాను, నా పాపముల నుండి విమోచింపబడ్డాను, పరలోక రాజ్య వారసుడిగా నేను అయ్యాను. ఆ ధనవంతుడిలాగా ఈ లోకంలో ఉన్న జ్ఞానాన్ని, మనకున్న ఉద్యోగాన్ని, మనకున్న ధనాన్ని చూసి విర్రవీగుతూ ఉన్నామేమో. దేవుడిని నమ్ముకోకన్నా మరణిస్తే మనకి పరలోకంలో, ఈ లోకాన్ని జయించి పరలోకం జయించకపోతే ఎందుకో? ఈ లోకంలో ఓడిపోయినా పర్వాలే, పరలోక రాజ్యంలో మనం ఉంటే చాలు. ఈ లోకంలో అన్ని విషయాలు ఓడిపోతూ ఉన్నామేమో, అంత నిరాశ ఏమో, ఈ లోకంలో నువ్వు కోరుకునేది అవ్వట్లేదేమో, నువ్వు ఏ విషయంలో విజయాన్ని సాధించలేకపోతూ ఉన్నామేమో. నో ప్రాబ్లం, నువ్వు పరలోకాన్ని మాత్రం మిస్ అవ్వకు. ఈ లోకంలో ఏది మిస్ అయినా పర్వాలేదు, కానీ పరలోక రాజ్యాన్ని మిస్ అవ్వకు. ఈ లోకంలో అన్నీ పాస్ అయ్యి పరలోక రాజ్యాన్ని నువ్వు పాస్ అవ్వకపోతే అంతా వ్యర్థమే. ఈ లోకంలో అన్నీ పాస్ అయ్యి పరలోకాన్ని పాస్ అయితే నువ్వెంత ధన్యుడువో. అందుకే యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, అంతం వరకు సహించిన వాడు ధన్యుడు. నిజంగా ఈరోజు సిలువ సువార్త నీకు ఎలా ఉంది? ఈరోజు అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. యేసుక్రీస్తు సిలువ సువార్త అనేది రక్షింపబడుతున్న మనందరికీ కూడా దేవుని శక్తి అయి ఉన్నది.
సిలువను గురించిన వార్త రక్షింపబడుతున్న మనందరికీ కూడా పరలోక రాజ్యమై ఉన్నది అని గ్రహించుకుంటే నిజంగా ఎంతో సంతోషంగా ఉంది నాకు. సిలువలో కాచిన రక్తం గురించి ధ్యానించినప్పుడు, సిలువను గురించి వార్త నేను విన్నప్పుడు నాకు మహా సంతోషం కలుగుతూ ఉంది. నేను యోగ్యుడిననే, నేను అర్హుడిననే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈరోజు గుడ్ ఫ్రైడే. యేసు నీకోసం నా కోసం ప్రాణం పెట్టాడనే నువ్వు ఏడవ అవసరం లేదు, నువ్వు కన్నీరు పెట్టవసరం లేదు, అయ్యో పాపమని నువ్వు జాలిపడిన అవసరంలా. యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన చావడానికే. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే ఆయన మరణించడానికే. యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించారో నీకోసం, నా కోసం. యేసుక్రీస్తు వారు మరణించడానికి కారణం ఏంటి? నిన్ను నిత్య నరకం నుండి తప్పించడానికి, నన్ను మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని, పరిశుద్ధంగా మార్చాలని ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. అందుకే ఈరోజు నీ హృదయాన్ని ఆయన సమర్పించుకో. ఆస్తుల్ని అంతస్తుల్ని అడగట్లే, ఇంకేదో అడగట్లే, ఇంకేదో చేయమని ఆయన కోరట్లే. నీ హృదయాన్ని సమర్పించుకో. నీ హృదయాన్ని నాకు ఇవ్వు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేడే రక్షణ దినము. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడిననే దేవుడు క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ భేదం లేదు. అందరం కూడా పాపం చేసిన వారమే. అందరం కూడా మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. మనం చీకట్లో ఉన్నాము, అందరం అంధకారంలో ఉన్నాము, అందరం త్రోవ తప్పి ఉన్నాము, న్యాయంగా జీవించేవారుగా లేము. పద్ధతి లేకున్నా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని సేవకుడికి లోబడకున్నా మనము అందరం కూడా పాపం చేసిన వారుగా కనబడుతూ ఉన్నాము. అయితే మనము ఆ సిలువ రక్తాన్ని అంగీకరించినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపింపబడినని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా నా కుమారులు, నా కుమార్తెలు అని యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు. నీకు బోధపడతా ఉందా? నీకు అర్థమవుతా ఉందా? సిలువను గురించిన వార్త, సిలువను గురించిన సువార్త నీకు అర్థమవుతా ఉందా? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మన జీవితాలనే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నిత్య రాజ్యంలో చేరాలని, నిత్య పరలోకంలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన బాధ్యత, భారం కలిగి నీకోసం, నా కోసం సిలువలో ఆ ఘోర కలవరిగిరిలో చివరి రక్త బిందువు కారేంత వరకు మన కోసం ఆయన ఓర్పు సహనం కలిగి ఈ లోకాన్ని చూసి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరు కనుక వీరిని క్షమించు అని తండ్రి ఎదట వేడుకుంటా ఉన్నాడు. ఇంతకన్నా ప్రేమ ఇంకేం కావాలి? ఇంతకన్నా త్యాగం ఇంకేం కావాలి? ఇంతకన్నా భాగ్యం ఇంకేం కావాలి? నిజంగా నేను భాగ్యుడినే, నిజంగా నేను ధన్యుడినే. యేసుక్రీస్తు నిజమైన దేవుడనే, యేసుక్రీస్తు నా రక్షకుడనే నా హృదయంలోనికి అంగీకరిస్తూ ఉన్నాను. సంపూర్ణంగా నేను ఒప్పుకుంటూ ఉన్నాను. నా